Hello guys, Assalamu alaikum. Welcome back my channel. Today recipe టమాటా చట్నీ చేపల ఫ్రై అండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేపలకి మసాలా పెట్టుకోండి. ఫ్రై కోసం సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 స్పూన్. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు కలుపుకోవాలి. ఫిష్ మసాలా అండి, ఇది బయట దొరుకుతుంది, వేసుకోండి. లేకపోతే గరం మసాలా వేసుకోండి, అది మీ ఇష్టం అండి, ఆప్షనల్. కొంతమంది జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకుంటారు, కొంతమంది గరం మసాలా వేసుకుంటారు. ఇది మిక్స్డ్ మసాలా అండి, నేను వేసుకున్నాను. మంచిగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పచ్చడికి రెడీ చేసుకుందామండి. ఒక 10 పచ్చిమిర్చిలు అండి ఆయిల్లో వేసుకోవాలి. సిమ్లో ఫ్రై చేసుకోవాలి. సిమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత గుప్పెడు ధనియాలు వేసుకోవాలి, అది కూడా సిమ్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మంచిగా సిమ్లో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మీరు ఒక బౌల్లో తీసుకోండి. చూడండి నేను అదే ప్యాన్లో 1/2 కేజీ టమాటాలని మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకున్నానండి. చూడండి ప్యాన్లో వేసుకున్నాను. తర్వాత మీకు తగినంత, మీ పులుపును ఎక్కువ తింటారు తక్కువ తింటారు కాబట్టి మీ పులుపుని బట్టి వేసుకోండి. ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసుకున్నానండి. గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, గల్లుప్పు అండి, గల్లుప్పు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత మగ్గేలోపు నేను ఫిష్ని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ప్యాన్లో ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేపల్ని ప్యాన్లో వేసుకుంటున్నాను. సిమ్లో ఒకవైపు నేను మంచిగా కాల్చుకున్నాను. చూడండి ఆ తర్వాత చిన్నగా తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, చేపలు ఫ్రెష్గా ఉన్నాయండి, అందుకే మంచిగా వస్తున్నాయి. చూస్తేనే తినాలనిపిస్తుంది, అంత ఫ్రెష్గా ఉన్నాయండి చేపలు, అందుకే ఫ్రై చేస్తున్నాను. టమాటా పచ్చడి ఫిష్ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చూడండి ఫిష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. టమాటా కూడా మంచిగా మగ్గిపోయిందండి. చూడండి నేను రోట్లో పచ్చడి నూరుతున్నాను. నాకు రోట్లో పచ్చడి అంటేనే ఇష్టం అండి. ఓపికతోనే పచ్చడి చేసుకోవాలి, మిక్సీలో పడితే అదేదో పేస్ట్ లెక్క ఉంటుందండి. అందుకే నేను పచ్చడి నూరాలనుకుంటే ఖచ్చితంగా రోట్లోనే నూరుతానండి. ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 4 ఎండుమిర్చి వేసుకొని ఆ తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని సిమ్లో వేయించుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం పసుపు అన్నీ వేసుకొని మంచిగా తాలింపు పెట్టుకోవాలి.
ఆ తర్వాత టమాటాలు నూరిన టమాటా పేస్ట్ని అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు తాలింపు వేసుకోవాలి. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోతుంది. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.